వెల్కమ్ టు కపిల్ చిట్స్. దిస్ ఈజ్ కపిల్ చిట్స్ అడ్వైజర్ దుంపరాజు. ఈరోజు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే కపిల్ చిట్స్లో మనకి ఏంటంటే షూటీస్ ఎలా ఇవ్వాలి అన్న టాపిక్ గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందామండి. సో కపిల్ గ్రూప్ మనకు ఆల్రెడీ తెలిసిందే, గత 45 years నుంచి ట్రస్ట్ సర్వీస్ అందిస్తున్నటువంటి చిట్ ఫండ్ కంపెనీ. సో మనకు కస్టమర్ల సౌకర్యార్థం లాస్ట్ 3 years నుంచి ఆన్లైన్ ప్లాట్ఫామ్ తీసుకురావడం జరిగింది. ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో మనకి ఎవ్రీ మంత్ మనకు 1 lakh నుంచి 1 crore వరకు మనకి ఏంటంటే చిట్స్ అనేది అందుబాటులో ఉండడం జరుగుతుంది. సో మనకి అదేవిధంగా యాప్ ద్వారా మనకేంటంటే పేమెంట్స్ అయినా, యాక్షన్స్ అయినా టోటల్‌గా మనకేంటంటే యాప్ ద్వారా మనం పేమెంట్ చేసుకోవచ్చు. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మనకేంటంటే కపిల్‌లో షూటీస్ ఎలా ఇవ్వాలన్న టాపిక్ గురించి మనం డిస్కస్ చేసుకుందామండి. సో మనకు షూటీస్ విషయానికొచ్చేస్తే మన యొక్క పేమెంట్ మోడ్‌ని బట్టి, అంటే మనం పేమెంట్ ఎలా ట్రాకింగ్ మనం ఏ విధంగా పేమెంట్ చేస్తున్నాము అండ్ ఫ్యూచర్ లయబిలిటీ అంటే కంపెనీకి మనం ఎంతైతే పేమెంట్ చేస్తామో దాన్ని బట్టి మనం ఏందంటే షూటీస్ అనేది రిక్వైర్మెంట్ ఉండడం జరుగుతుందండి. సో మనం లాస్ట్ వరకు చిట్ అయితే ఉంచుకున్నట్లయితే ఎలాంటి షూటీస్ అవసరం ఉండదు. చివరి వరకు మీకేందంటే చిట్స్ మీరు లాస్ట్ వరకు ఉంచుకుంటే ఎలాంటి షూట్స్ ఉండదు. మీరు ఫస్ట్ ఏదైతే ఆధార్ కార్డ్ ఇస్తారో మీ పేరు మీద ఉంటే అదే ఆధార్‌తో మీకేందంటే రిలీజ్ చేసుకోవచ్చండి బిడ్. సో అదేవిధంగా మనకేందంటే 2 చిట్స్, మల్టిపుల్ చిట్స్ మీరేసుకున్నప్పుడు మీరు మిడిల్‌లో మీరు లిఫ్ట్ చేసుకోగలిగితే, సో ఒక చిట్టి ఒక చిట్టి మరో చిట్టి పెట్టేసుకొని మీరు చిట్ కూడా తీసుకోవచ్చండి. సో అదేవిధంగా మనకేందంటే మీ ఫ్యూచర్ లయబిలిటీ ఏదైతే కంపెనీకి మీరు పేమెంట్ చేస్తారో ఆ ఫ్యూచర్ లయబిలిటీ బదులు మీకు ఎల్ఐసి బాండ్స్ ఉంటే ఎల్ఐసి బాండ్స్‌ని కూడా పెట్టి మీకు ఏందంటే రిలీజ్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా మనకేందంటే 1 crore 50 lakhs ఈ విధంగా పెద్ద చిట్స్ ఉన్నప్పుడు ఏదైతే మున్సిపాలిటీ పరిధిలో మీ ప్రాపర్టీ, మీ హౌస్ ఉంటుందో ఆ హౌస్ మార్టిగేజ్ పెట్టి కూడా మనకేందంటే మీరు బిడ్ అనేది రిలీజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. సో ఇవేవి కాకుండా ఇవేంటంటే మీకు షూటీస్ లేకుండా మీకు ఏ విధంగా రిలీజ్ చేసుకునే ఆప్షన్స్ అండి ఇవి టోటల్ కూడా. అదేవిధంగా మీరు స్టార్టింగ్‌లో చిట్ స్లిప్ చేసుకున్నట్లయితే, మొదట్లో ఉన్న డ్రాలో మీకు చిట్ అయితే వచ్చినట్లయితే, సో మనం ఏందంటే ప్రైవేట్ షూటీస్ అయినా యాక్సెప్ట్ చేస్తాం అండ్ గవర్నమెంట్ షూటీస్ అయినా యాక్సెప్ట్ చేస్తాం అండ్ ఐటీ షూటీస్ అయినా కూడా మనం యాక్సెప్ట్ చేస్తున్నామండి. సో ప్రైవేట్ షూటీస్ విషయానికొచ్చేస్తే మనకేందంటే మీరు స్టార్టింగ్‌లో మీకేందంటే చిట్ లిఫ్ట్ చేయగానే మీకు షూరిటీ ఫార్మ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ షూరిటీ ఫార్మ్ బ్యాక్ సైడ్ మీకుంటుంది, సిగ్నేచర్స్ ఉంటాయి అండ్ ప్రీవియస్‌లో మనకేందంటే ప్రైజ్డ్ సబ్స్క్రైబర్ అయితే ఎవరైతే చిట్ అయితే లిఫ్ట్ చేసుకుంటారో వాళ్ళని ప్రైజ్డ్ సబ్స్క్రైబర్ అంటారు. మిగతా వాళ్ళేందంటే గ్యారంటర్ 1, గ్యారంటర్ 2, గ్యారంటర్ 3 అనేది ఉంటుంది. సో ఆ పేపర్స్ మీకేందంటే బోత్ సైడ్ ఒకటే పేపర్ ఉంటుంది. ముందు ఫ్రంట్ పేజ్‌లో ఒక పేపర్, దాని బ్యాక్ సైడ్‌లో సిగ్నేచర్స్‌కి ఉంటుంది. ముందు టోటల్‌గా ఆ యొక్క ఎంప్లాయ్ యొక్క పూర్తి వివరాలు మీకు అందులో రాయడం జరుగుతుంది. లాస్ట్ టైం బ్యాక్ సైడ్ ఏంటంటే మీరు సిగ్నేచర్ పెట్టాల్సి వస్తుంది. అండ్ అదేవిధంగా ఒక ప్రైవేట్ షూటీస్ అయితే మీకు ఏంటంటే 3 months ప్లే స్లిప్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఒక ఎంప్లాయీది 3 months బ్యాంక్ స్టేట్మెంట్, అంటే ఈ ప్లే స్లిప్స్ ఏదైతే మీకు అయితే శాలరీ పడుతుందో ఆ శాలరీ తగ్గట్టు మనకి ఏంటంటే 3 months బ్యాంక్ స్టేట్మెంట్ అడుగుతాము. అదేవిధంగా ఆ పర్సన్ యొక్క ఆధార్ ఐడి జిరాక్స్ అండ్ జాబ్ ఐడి జిరాక్స్ అండ్ వాళ్ళు ఏదైతే ఇంట్లో ఉంటున్నారో వాళ్ళు ఓన్ హౌస్ అయితేనేమో మనకు పవర్ బిల్ జిరాక్స్ కూడా మనకేంటంటే అడగడం జరుగుతుందండి. అంటే ఓవరాల్‌గా మీ ప్రైవేట్ షూటీస్ పెట్టిస్తే ఇవన్నీ ఇన్క్లూడ్ చేయాలి. కంపల్సరీ మనకేంటంటే ఇది ఏది ఇచ్చినా కూడా ఆ వ్యక్తి యొక్క పూర్తి ఆ ఎంప్లాయీ యొక్క ప్రతి ఒక్క పేపర్ మీద సెల్ఫ్ అటెస్టెడ్ అనేది కంపల్సరీ ఉండాలి. అదేవిధంగా షూరిటీ ఫార్మ్ బ్యాక్ సైడ్ కూడా సిగ్నేచర్ పెట్టేయాల్సి వస్తుంది. సో ప్రైవేట్ షూటీస్ అయితే 3 months ప్లే స్లిప్స్, 3 months బ్యాంక్ స్టేట్మెంటు అండ్ ఆధార్ జిరాక్స్, జాబ్ ఐడి జిరాక్స్ అండ్ పవర్ బిల్ జిరాక్స్ ఇవన్నీ కంపల్సరీగా మనకేంటంటే ఒక సెట్‌లా ఇవ్వాల్సి వస్తుంది. సో అదేవిధంగా గవర్నమెంట్ షూటీస్‌కి వచ్చినప్పుడు కూడా ఏదో విధంగా సేమ్‌గా 3 months ప్లే స్లిప్స్, 3 months ఈ విధంగానే యాజ్ ఇట్ ఈస్‌గా మీకు గవర్నమెంట్ షూట్ యాక్సెప్ట్ చేస్తది. అయితే గవర్నమెంట్ షూరిటీ ఒక్కొక్కసారి ఏంటంటే మనకు బ్యాంక్ స్టేట్మెంటు 3 months ప్లే స్లిప్స్ అటెస్టెడ్ చేసి ఉంటే, అంటే ఏదైతే సంస్థలో పనిచేస్తారో వాళ్ళ స్టాంప్స్ అవన్నీ ఉంటే స్టేట్మెంట్ అవసరం లేదు. స్టేట్మెంట్ మనకేందంటే లేకపోతే కంపల్సరీ అటెస్టెడ్ లేకపోతే మాత్రం బ్యాంక్ స్టేట్మెంట్ కూడా గవర్నమెంట్ షూటీస్‌కి కంపల్సరీ అవసరం ఉంటుంది. సో అదేవిధంగా మనకేందంటే ఐటీ షూటీస్ ఏ విధంగా ఉంటుందంటే 3 years ఐటీ రెగ్యులర్‌గా కట్టుకున్న వాళ్ళని మాత్రమే మనం యాక్సెప్ట్ చేస్తాం గ్యారంటర్‌గా. అండ్ 3 years కంటిన్యూగా ఉండాలి అండ్ టోటల్ సెట్ ఉండాలి అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అన్ని పేపర్స్ వచ్చే విధంగా 3 years సెట్ ఉండాలి. అండ్ వాళ్ళది కూడా ఆధార్ ఐడి అండ్ పాన్ జిరాక్స్ కూడా కంపల్సరీ. అండ్ ఇన్ కేస్ ఓన్ హౌస్ ఉంటే మాత్రం కంపల్సరీ పవర్ బిల్ జిరాక్స్ అనేది కంపల్సరీ ఇయ్యాలి ఉంటుందండి. అంటే మీరు షూటీస్ పెట్టే విధానం కంపల్సరీ ఇవి ఏవి కూడా లేకపోతే మీకు ఏంటంటే ఒక్కొక్కటి మనకి లేట్ కావాల్సి వస్తుంది. సో పర్టికులర్‌గా మీకు ఏమేమి ఇవ్వాలని తెలిసినప్పుడు మీరు క్లియర్‌గా లేట్ కాకుండా మీ బిడ్ రిలీజ్ చేసుకునే టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. సో మీరు పెట్టించేటప్పుడే క్లియర్‌గా అడగండి. మీకైతే ఎవరైతే షూటీస్ ఫార్మ్ మీకు ఇస్తారో వాళ్ళకైతే కంపల్సరీ ఇవి మస్ట్ అండ్ షుడ్. ఇవి మీరు కంప్లీట్‌గా పెట్టి మీరు ఇవ్వగలిగితే మీకేందంటే తొందరగా బిడ్‌ని రిలీజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. సో ఆప్షన్స్ కపిల్‌లో మీకేందంటే ఓన్లీ షూటీస్ అనే ఇబ్బంది కాకుండా
సో మీకు టోటల్గా వేసుకున్న ఎలాంటి వ్యక్తులైనా మనం వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. చివరి వరకు ఉన్నా కూడా నో ప్రాబ్లమ్. 2 చిట్స్ వేసుకున్నా నో ప్రాబ్లమ్. అండ్ ఎల్ఐసి పెట్టినా కూడా నో ప్రాబ్లమ్ ఉంటుంది. ఈ విధంగా అన్ని ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి సో ఓన్లీ షూటీస్ ఒక్కటే కాకుండా మిగతా ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి సో మీకు 1,00,000 నుంచి 1,00,000 వరకు కూడా మీకు చిట్స్ వేసుకోవడానికి ఇక్కడ ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి మీకు మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్పై ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి డయల్ చేయండి. ఈ చిట్స్ యొక్క పూర్తి వివరాలు అందించడం జరుగుతుంది. అదేవిధంగా వాట్సాప్లో మీరు హ్యాండ్ పెట్టినా కూడా మీకు టోటల్ డీటెయిల్స్ సెండ్ చేయడం జరుగుతుంది. సో మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ.